చాలా అద్భుతం మేరీ. చాలా పెద్ద చేపకే గాలం వేశావు. కానీ ఒక విషయం తెలుసా, ఈ చిన్నదొర మనసు పెట్టలేదంటే నువ్వు పరిశుద్ధ యజమానికి కోడలు పిల్లగా రావడమే కుదరదు. అందుకు మన మధ్య ఒక స్మాల్ అడ్జస్ట్మెంట్. ఏం అడ్జస్ట్మెంట్? స్మాల్ అడ్జస్ట్మెంట్. జానీ తమ్మునికి నువ్వు సరైన జోడీవా కాదా అని నేను నిన్ను టెస్ట్ చేసి చూడొద్దు. కేవలం శవపేటికలు తయారు చేసేవాడి పిల్లకి ఇంత పొగరా? కళ్ళు కనిపించవా? ఏ ఏంటి ఊయంటి? ఈ గులాబీ రోజా పువ్వు ఎన్నో సైకిల్ బెండ్ తీసింది, నీ బెండు తీయమంటావా? నేనెవరో తెలుసా? నువ్వెవరైతే నాకేంటయ్యా? నువ్వు ఇప్పుడు చేసిన పని వీళ్ళ అన్నయ్య పీటర్ చూసుంటే నీ డొక్కలో ఉన్న పేకలని లాగి సైకిల్ చుట్టేసేవాడు. నువ్వు ఎల్లమ్మా, ఇడి పని నేను చూస్తాను. ఏంటి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఏలేదు, మన ఇద్దరి మధ్య ఇక్కడ జరిగింది మర్చిపోదాం. సరే, మన ఇద్దరి మధ్య ఒక స్మాల్ అడ్జస్ట్మెంట్. ఎంత ధైర్యం ఉంటే నన్ను అడ్జస్ట్మెంట్ అడుగుతావా? ఎక్కడే ఉంటే జాగ్రత్త. ఆల్ రైట్, నీ పెళ్లికి నేను మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నాను. నానా, థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది నాన్న. భార్య కాళ్ళ మీద పట్టడానికి నాన్న కాళ్ళ మీద పడి ప్రాక్టీస్ చేస్తున్నావా? బట్ ఆన్ వన్ కండిషన్ జానీ, మన రబ్బర్ ఫ్యాక్టరీకి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ నేర్చుకునేందుకు నువ్వు సింగపూర్ పోతున్నావు. ఓన్లీ ఫర్ 3 months. ఏ మేరీ ఎదురు చూడదా? ఏ వై నాట్? ఖచ్చితంగా ఎదురు చూస్తుంది. చిన్నపిల్ల, ఎందుకైనా మంచిది తన్ను కూడా అడుగు. తర్వాత నాకు నిర్ణయం చెప్తే చాలు. తన నిర్ణయం ఏంటానా? హస్బెండ్ చెప్తే, ఐ మీన్ నేను చెప్తే తను వింటుంది, నేను చెప్తే తను వింటుంది. సరే, నువ్వు సింగపూర్ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాను. థ్యాంక్ యూ డాడీ. జానీ, నీ పెళ్లి ఇన్విటేషన్ లో వట్టి జానీ అని వేస్తే ఎలా? మేనేజింగ్ డైరెక్టర్ గోల్డెన్ రబ్బర్ ఫ్యాక్టరీ అని వేస్తేనే బాగుంటుంది. ఏమంటావు బాబు? థ్యాంక్స్ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి వదిలేసా? అదేం లేదన్నా. సరిగ్గా పట్టుకో. ఇదిగో వస్తున్నానమ్మా. అమ్మ పిలుస్తుంది కదా. అమ్మా, subscribe to iDream. Please subscribe for more videos.